నువ్వు చెప్పిన సన్నిహితనేనమ్మా? అవును డాడీ. కూర్చోండి. ఏం చేస్తుంటావు? ఎంబీఏ అయిపోయింది అంకుల్. జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ జాబ్ వచ్చిన తర్వాతే చెప్దాం అనుకున్నాను, అంతలోపు తను చెప్పాల్సి వచ్చింది. జాబ్ లేదు, కనీసం ఆస్తైనా ఉందా? ఆస్తి అంటూ ఏం లేదు అంకుల్. నాన్నగారు కట్టించిన చిన్న ఒక ఇల్లు ఉంది, అందులోనే అమ్మ నేను ఉంటున్నాం. జాబ్ లేదు, ఆస్తి లేదు, నీ చేతుల్లో నా కూతుర్ని ఎలా పెట్టను? తను నీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని ఎలా అనుకోను? నా కూతురు నేను ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. చెప్పండి. నువ్వు మాతో పాటు యూఎస్ రావాలి. నీకు మంచి జాబ్ ఇప్పిస్తా, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా. వీసా, పాస్పోర్ట్ అన్నీ నేను చూసుకుంటాను, కానీ దానికై ఖర్చు మాత్రం నువ్వే పెట్టుకోవాలి. డాడీ, అంత డబ్బు తను ఎలా అరేంజ్ చేసుకుంటారు? చెయ్యాలి. ప్రేమ అంటే ఫ్రీగా వస్తుంది, కానీ దాన్ని దక్కించుకోవాలంటే కొంచెమన్నా కష్టపడాలి.